ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గురుగారు, ఇదివరకు ఒకసారి నేను మిమ్మల్ని ఎందుకు గురుగారు మీ ఈ మార్గం అని అంటే ధర్మ మార్గమే ఎందుకు ఎంచుకున్నారంటే అమ్మ మార్గంగా చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ ఇంకా అసలు పిల్లల్ని కనాలా వద్దా, ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు అసలు మనం చూసుకుంటారు, ఇదివరకు ఎవరైనా మనల్ని చూసుకుంటారు కదా పెద్ద అయినప్పుడు అనుకుంటాం. ఎంతో కష్టపడి తిని తినక ఉండి ఉండక చాలా మంది పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తే పిల్లలు, బట్ ఈ రోజు వాళ్ళే బాధపడుతున్నారు. అనవసరంగా కన్నా లేకున్నా లేదని అనుకుంటాం కదా, ఉండి కూడా ఉపయోగపడట్లేదు. లేదా ఒక రకంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా పిల్లోడు బాగా చదువుకోవాలి, అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనుకుంటాం. వాడు సెటిల్ అయిపోతాడు అక్కడ, నువ్వు ఇక్కడే ఉండిపోతావు. అది కదా బాధ. ఇప్పుడు నీకోసం తిరిగి రావాలంటే నువ్వు ఎంతో ఎమోషన్స్తో, ఎంతో సెంటిమెంట్స్తో, ఎంతో ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఉంటే వాడి ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావాలి. పరిస్థితులకు అనుగుణంగా తను కూడా మారిపోతాడు ఇప్పుడున్న స్పీడ్ లైఫ్కి. ఎవరు తప్పు చేస్తున్నారు? తప్పు ఎవరిది తెలియట్లేదు గురుగారు. పూర్వకాలంలో బిడ్డలు కనేటప్పుడమ్మా 7 8 10 మందిని కనేవారు. గంపెడు. ఇప్పుడు గంపెడు, వాస్తవంగా గంపెడు పిల్లలు గంపెడు పళ్ళు అలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు పిల్లల సంతానంలో ఒకరు ఇద్దరు. ఎందుకనంటేనమ్మా, నాటి కాలంలో పిల్లల యొక్క సంతతి ఎక్కువగా ఉండేది. ఎక్కువగా ఉన్నటి యొక్క అనుబంధాన్ని బిడ్డలకు తెలియజెప్పేటువంటి వాళ్ళు లేరు. ఎందుకనంటే మా తాత 10 మందిని కానీ ఎంతో కష్టపడ్డాడు. 10 మందిని కన్నా కానీ వాళ్ళు సునాయాసంగానే బ్రతికారు. ఇప్పుడు ఒకరిని పెంచడానికి కోసం మనం ఇబ్బంది పడిపోతున్నాం. కారణం ఏమై ఉంటుంది? ఎక్స్పెక్టేషన్ కాదండి, సమయం. మనిషి దగ్గర టైం లేదు. మీరు గమనించండి, పల్లెటూర్లు పోతే మీకు చాలా టైం మిగిలిపోద్ది. 24 గంటలకి ఏంటి ఇంకా రోజు గడవట్లేదనే ఉంటుంది. అదే సిటీలో మీరుంటే స్పీడ్ ఇదేంటి అప్పుడే అయిపోయిందా? పల్లెటూరుల్లో మీరు పోయి అప్పు తెచ్చుకుంటే సంవత్సరం అంటే వాళ్ళకి చాలా పెద్ద టైం. అందుకని అక్కడ పోతే సంవత్సరం అంటారు. ఇక్కడైతే అలా ఉండదు. 10 days 2 days 3 days అంటే మనకి అట్లా ఉంటుంది పీరియడ్. ఇక్కడ మీరు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సంతతి కలిగినటువంటి పూర్వకాల జనాభాలో వీళ్ళు ఇటు పొలం పని చేసుకుంటారు లేరా, వీళ్ళిద్దరిని చదివిద్దాం, వీళ్ళిద్దరు ఇంటి పని ఉండేవారు, వీళ్ళిద్దరూ మన వ్యాపారం చూసుకున్నారు అని కేటాయించేవారు కదా. అంటే అప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? వాళ్ళు సమయానికి ఇచ్చారు. మరి ఇప్పుడు అదే పిల్లల్ని కన్నటువంటి అదే ఇంట్లో 2 బిడ్డలను కంటే 2 డాక్టర్లు అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒకరు ఇంజనీర్ అవ్వాలి, ఒకటి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఒకటి ఎంప్లాయ్ అవ్వాలి. ఇదే ఆలోచన తప్ప వీళ్ళకి నేను ఏమి నేర్పిస్తున్నాను, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి. ఏ తల్లిదండ్రులైనా సరే తల్లిదండ్రులు మించినటువంటి మోటివేటర్ ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరమ్మా. ఎవడో వస్తాడు నా బిడ్డల జీవితాన్ని మార్చాడంటే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా రాడు. అందుకని తల్లిదండ్రులే సృష్టి విజ్ఞాన శ్రీకారం చేసినటువంటి మీరేనన్నా మీ బిడ్డలు మార్చగలిగేటువంటి యథాశక్తి మీ దగ్గర ఉందని చెప్పి ప్రపంచంలోనే అత్యంత విలువతో కూడుకున్నటువంటి మోటివేషన్ చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే. నువ్వు చేయగలేకపోతున్నావు, నీ బిడ్డలు నీ మాటలు వినట్లేదు, నీ బిడ్డలు నీకు అనుకూలంగా మారట్లేదంటే అది మీ తప్పు కాదురా, మీ తల్లిదండ్రుల తప్పు, వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. ఎందుకనంటే బిడ్డల్ని ఎలా సాకాలి నీకు నేర్పాలి. తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేయటం, అర్థం కాని విధానాలతోటి లవ్ మ్యారేజీలు చేసుకుని జీవితం మీద అవగాహన లేకుండా బిడ్డలను కంటాం, ఆదాయ వ్యయాలు సరిచూసుకోకుండా బిడ్డలకు జన్మనిచ్చేసి ఇబ్బందులు పడిపోవటం, తొందరపడి ప్లానింగ్ లేకుండా పిల్లలను కనేయటం, తర్వాత మన ఆర్థిక స్తోమతకు సరిపడగా మన ఆలోచనలు పెట్టుకోకుండా మన ఇష్టానుసారంగా వ్యవహరించడం, సరిగ్గా పిల్లలు ఎదుగుతున్న సమయానికి మన దగ్గర ఆర్థిక స్తోమత సరిగా లేకపోవటం, ఇలాగ కుటుంబంలో అన్యోన్యత అంతా పోగొట్టుకోవడం. ఇలా చూసుకుంటే ప్రతి సమస్యకి కారణం పిల్లలు, తల్లిదండ్రులు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు తప్ప ఇంకేముంది జీవితంలో? వాళ్ళు ఎదగాలి, మళ్ళీ వీళ్ళు బిడ్డలు కనాలి, మళ్ళీ వీళ్ళు బిడ్డలు కనాలి, వీళ్ళు సంపాదించాలి, పిల్లలకి ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు పెద్దోళ్ళు అవ్వాలి, మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ పిల్లలకి ఇవ్వాలి. ఇదేనా? ఇందులో ఇది ఒక యాంత్రికమైనటువంటి ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు మీరు గమనించండి, సిటీలో పల్లెటూరు అని ఎందుకు అంటున్నానంటే అమ్మ, అది జన్మభూమి. మనం ఎక్కడైతే పుట్టామో ఆ స్థలం. ఇది మన ఉపాధి భూమి. మనం ఎక్కడైతే బ్రతకాలనుకుంటున్నామో అక్కడికి వచ్చేసాం. ఒకప్పుడు అదే వ్యాపారం చేసుకునే వాళ్ళు, అదే రైతు పని చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు సిటీకి వచ్చి వాచ్మెన్ ఉద్యోగాలు, సెక్యూరిటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకు తల్లి? సమయం. అంటే ధనం విలువ పెరిగింది, జనాభా పెరిగిపోయింది, పనులు తగ్గిపోయాయి. ఏదో ఒకటి చేయాలి. ఏదో బతుకు తెరువు కోసం 100 విద్యలు. ఇందులో తల్లిదండ్రులకు బిడ్డలకు ఉండేటువంటిది నాటి కాలంలో, నేను చెప్పేది ఒక 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు రోజుల్లో 2 చాలేరా, 1 చాలేరా, 3 చాలేరా అని వచ్చేవారు. అలాంటి ప్రయాణంలోనమ్మా అప్పుడు కేటాయించారు మనకి.
ఒరే పెద్దోడిని చదివించు, చిన్నోడిని పనికి పెట్టు, మూడో వాడిని మన వ్యాపారాలు చూసుకోమను, నాలుగో వాళ్ళని పొలం పని చూసుకోమని చెప్పేవారా లేదా? మరి ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు సమయం కేటాయించి ఎవడెవడు ఏం చేశాడు దగ్గరుండి పెద్ద మనిషి చెప్పేవాడు. ఇప్పుడు పెద్దోళ్ళకి విలువ లేదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విలువ లేదు, అమ్మంటే గౌరవం లేదు, నాన్నంటే బాధ్యత లేదు. మరి పిల్లలు ఎలా పడితే అలా తయారవుతున్నారు. ఈరోజు మీరు మహానగరాల్లో చూడండి, ఉద్యోగాల కోసం అని చెప్పి పిల్లలు సిటీలు వచ్చేసేసి వాళ్ళ జీవితాలు ఎంత నాశనం చేసుకుంటున్నారంటే చెప్పడానికి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ప్రయాణం చేసి వస్తున్నటువంటి మార్గ మధ్యలో కొన్ని వేల మంది జీవితాలు చూస్తున్నాను. ఎందుకు వచ్చిన జీవితాలు రా ఇవన్నీ? తల్లిదండ్రుల దగ్గర బ్రతకలేనటువంటి బ్రతుకులు ఏం ఉద్ధరించడానికి? సరిగ్గా చదువుకుంటే అక్కడ ఉండగా నువ్వు ఉద్యోగాన్ని పొందుతావు కదా. ఇక్కడికి వచ్చి 80% మంది అక్కడ ఇక్కడ హాస్టల్లో ఉండి అక్కడ పల్లెటూరులో అమ్మా నాన్న కష్టపడి ఆ పొలం తాకట్టు పెట్టి ఈ పొలం తాకట్టు పెట్టి వీడికి నెల నెల ఒక 20,000 10,000 పంపిస్తే ఇక్కడ జలసారాయిలాగా ఇష్టానుసారంగా తిరుగుతూ జీవితం విలువలు పరమార్థాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చేసి వీళ్ళ జీవితాలు వీళ్ళకి తెలుసని అనుకుని తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల కంటే ఇలాంటి జీవితాలే వస్తాయి. అందుకని తల్లి, పిల్లలు ఎందుకు అలా తయారైపోతారా అని అడిగితే తల్లిదండ్రులకు సరైన అవగాహన లేనటువంటి విషయంలో తీసుకునే నిర్ణయాల వల్ల. అందుకని తల్లి, పెళ్లికి కావలసినటువంటి సరైనటువంటి అర్హత జరగాలి అని అంటే ఆ ఇంట్లో వయసు పైబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజు చేస్తున్న దిక్కుమాలిన కర్మ ఏంట్రా అని అడిగితే వయసు పైబడినటువంటి వాళ్ళని తీసుకెళ్లి కేర్ ఆఫ్ అడ్రస్ అనాథ శరణాలయం. మరి అలాంటి చోట్ల మనం పాడేసేసి వీళ్ళిద్దరు ఇండివిజువల్గా బ్రతకాలి. పిల్లలకి ఆయా, వీళ్ళు వెళ్ళి వ్యాపారం ఏం నా దెబ్బ నెత్తి మీద వేసుకోడాగా. పిల్లలను ప్రేమించలేనటువంటి సమయం లేనటువంటి మీకు ఎందుకమ్మా పిల్లలు? పిల్లలతో కాసేపు సమయం గడపలేనటువంటి తల్లిదండ్రులు మీకు ఎందుకు బిడ్డలు కనడం? దీనికి దేశం కోసం ధర్మం కోసం ఎంతోమంది పాకులాడుతున్నారు. 4 బిడ్డలు పూర్వకాలంలో కన్నప్పుడు ఒరే వీడిని ఆర్మీలో ఏంట్రా, వీడినేమో ఇక్కడ పంపించండి, వీడు రైతు అవుతాడు, ఒకటి జవాన్ అయితే ఒకటి కిసాన్ అయ్యేవాడు. మరి ఈ రోజు ఏరి అందరూ ఇంజనీర్లు డాక్టర్లే, అందరూ ఇంజనీర్లు డాక్టర్లు, బిల్డింగ్లు కట్టడం లేదా ఇంకోటి చేయడం ఏదైనా. ఈ రెండు తప్ప రెండో ప్రపంచం కనపడ్డు. ఇప్పుడు కొత్తగా ఏ మీద పడ్డారు, ఏం ఉద్ధరిస్తాడు? తర్వాత భావితరాలకు మార్గదర్శకం ఏంటి? సంస్కారం ఏది? విధానం ఏది? భావితరాల మీద ఇచ్చేటువంటి ఆదర్శం ఏది? ఇదే ఏ టెక్నాలజీ నేర్పిద్దా? ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, పిల్లలకి ఏం పెట్టాలని? డబ్బు సంపాదన, నీ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవడానికి. మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు. ఈ రోజుకి కూడా అమ్మ అని పిలవడు, మమ్మీ అంటాడు, డాడీ అంటాడు, నాన్న అని పిలవడు. పండగ తెలియదు, పబ్బరం తెలియదు, గుడికి వెళ్తే దండం పెట్టుకోవడం తెలియదు, ఏ బట్టలు వేసుకోవడం తెలియదు. ఆఖరికాడు పెళ్లిడికి వచ్చినది పెళ్లి చేస్తే సంసారం ఎలా చేయాలో కూడా తెలుస్తుంది వాళ్ళకి. కానీ బయట ఉన్నటువంటి అలౌకికాలకి సుఖాలకి అలవాటు పడిపోయినప్పుడు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఆ సమయం విలువ తెలియట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలు కలిసి గడిపేటువంటి సమయం ఏ కుటుంబాల్లోనూ లేదు తల్లి. ఒక యాంత్రికమైనటువంటి జీవనం. నెలకు ఒక 50,000 లక్ష ఏం చేసుకుంటారు? సాయంత్రం అయ్యి పూట గడుపు కోసం బిడ్డ దగ్గర కూర్చున్నప్పుడు బిడ్డకు రోగం వస్తే ఏం పని చేయవు, గబ్బ పరిగెట్టుకుంటూ వెళ్తావు. ఆ బిడ్డకు కావాల్సిన ప్రేమ, ఆ ప్రేమ పొత్తుల్లో పెట్టుకోవాలి, ఆయమ చూసుకుంటుందిలే, మా నాన్న చూసుకుంటా మా తాత, ఇంక నువ్వు దేనికి? అలాంటి బిడ్డలు కొన్ని లక్షల మంది ఉన్నారు బయట. అనాథ శరణాలయాలు కొన్ని వేల మంది ఉన్నారు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చి గుండె ఆ జబ్బులు ఈ జబ్బులు వచ్చిన వాళ్ళు ఎన్నో వేల అనాథ శరణాలయాలు ఉన్నాయి. మీకు చెప్పడం ఇష్టం ఉండదు కెమెరా ముఖ్యంగా, బట్ నాకు మీ దగ్గర ఉన్న ఫ్రీడమ్ తో అడుగుతున్నాను. అలాంటి ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకుంటా ఉంటారు. అవి ఒకసారి గుర్తు చేయండి గురుగారు. తప్పనిసరిగా తల్లి. కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా మీరు రెగ్యులర్? ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పటికీ కూడా ఎన్నో గ్రామాలు పాదయాత్ర చేసుకుంటూ, అదే పాదయాత్రలో అదే ఊళ్ళల్లో అదే వయసు పైబడిన వాళ్ళు భిక్షాటం చేసుకున్న తల్లిదండ్రులను చూశాను. ఏమయ్యా ఎందుకు ఎట్లా తిరుగుతున్నారు, మీ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ బిల్డింగ్ మాదేనండి, అందులో మా పెద్ద కొడుకు ఉంటాడని అంటారు. ఎంత క్షోభ అనుభవించానంటే అలాంటివి చూసినప్పుడు. అదే ఊళ్ళో అదే తల్లి ఆ గుడి అరుగుల మీద కూర్చుని ఉంటుంది. ఎందుకంటే నేను గ్రామ సంచారాలు చేసినప్పుడు ఎన్నో చోట్ల నేను రాత్రి నిద్రపోతుంటాను. ఆ గుడి దగ్గర అక్కడే పడుకుంటాం, ప్రసంగాలు నిర్వహించడం అక్కడ పడుకోవడం. అక్కడ తిరుగుతా, అమ్మ లేదా యాచకులు అంటే కాస్త ఏదైనా పెట్టను, లేదండి మాకేం వద్దండి. మరి ఇక్కడ ఉన్నారేటమ్మా అంటే మా అబ్బాయి మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసాడండి. ఎన్ని సంవత్సరాలు? 10 ఏళ్ళు అయిందండి. ఏంటి దిక్కుమాలిన జీవితాలు? ఏంటి ఏం ఉద్ధరించడానికి ఇవన్నీ? ఏ స్వలాభాల కోసం? వీళ్ళు సంపాదించిన ఆస్తులు వీళ్ళవే, వీళ్ళు సంపాదించిన విధానాలు ఇవే. ఎంతోమంది అనాథ పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయి తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకోలేక పక్కదారి పట్టి పక్కకు పోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను తల్లి. అందుకని ఇప్పటికీ నేను ఎవరూ లేరు నీకు అని అంటే ఎంతోమంది అనాథలు నేను దత్త తీసుకుంటూనే ఉన్నా, ఇప్పటికీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నీకు ఎవరూ లేరా? వచ్చేసే, నేనున్నా. పెద్ద కొడుకు అనుకో, పెద్ద నేను అనుకో, పెద్ద నాన్న అనుకో, నాన్న అనుకో నన్ను అని ఇక్కడ పెట్టి చూసుకుంటున్నాను. ఎన్నో వేల మందికి అన్నం పెడుతున్నా. ఎందుకు రాని అడిగితే దానికోసమే బ్రతికెత్తాలి మనం. నువ్వు ఎంత కష్టపడు సాయంత్రానికి ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళకపోతే నీ జీవితం లేదు.
అందుకని పరమాత్మ స్వరూపాన్ని మనం గౌరవించాలి, మనకి ఇచ్చినటువంటి ధర్మాన్ని మనం నిలబెట్టగలగాలి, మన జీవిత పరమార్థాన్ని మనం సార్థకత చేసుకోవాలి. అందుకని తల్లిదండ్రులు మించినటువంటి దైవం ఈ భూమండలం మీద ఇంకొకటి లేదని చెప్తాను. వాళ్ళను విస్మరించి తల్లిదండ్రులను విస్మరించి బ్రతికే కాదు, ఇద్దరిదే తప్పు ఉంది. తల్లిదండ్రులుగా మీరు మీ సుఖానుసారం బిడ్డలను కన్న తర్వాత వీళ్ళు చచ్చేదాకా పోషించాల్సినటువంటి బాధ్యత మీదే. మరియు వారు పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు వారి వారి ధర్మాన్ని బాధ్యతగా స్వీకరించి తల్లిదండ్రులు వృద్ధాప్య దశ వరకు కూడా కాపాడాల్సిన ధర్మం కూడా వాళ్ళదే. ఈ రెండిట్లకి అన్యోన్యత మనకి ఎక్కడికి పోతుందా అని అంటే డబ్బు, సమయం, వీటి మీద వ్యామోహంతో ఇవన్నీ పాడవుతున్నాయి తల్లి. అందుకని కాస్త కుటుంబాలకు విలువలు ఇచ్చుకోగలిగినటువంటి విధానాలను తీసుకొచ్చేటువంటి ప్రయాణం నేను చేస్తున్నాను. అందుకని మీరు ఎన్నిసార్లు నన్ను అడగండి, ఏదైనా అడగండి, భగవంతుడి కంటే గొప్పది ఏదన్నా ఉందరా ఈ భూమండలం మీద అంటే నీకు జన్మనిచ్చిన నీ అమ్మ నాన్న కంటే ఇంకొకటి లేదమ్మా, వాళ్ళ కట్టమ్మ గుడి అంటాను నేను. వాళ్ళని వదిలేసి నువ్వు ఇవన్నీ చేసేదంతా నాటకమే, ట్రాష్ అంటాను వాస్తవంగా. అందుకని ఏంటంటే నీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయి, నిన్నెవడమన్నాడు ఏ గుడికి గోపురానికి, అవసరం లేదు. ఇది ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు అవసరం సమాజానికి, నవ సమాజానికి ఇప్పుడు కావాల్సింది అదే. ఇదే మొత్తుకుంటున్నాను, ఖచ్చితంగా మార్పు తీసుకొస్తా. గుడి కంటే గొప్పది తల్లిదండ్రుల గర్భాలయం. ఆ తల్లి నిన్ను కడుపులో పెట్టుకుని ఒక గర్భాలయంలో దేవుని పెంచినట్టు పెంచింది 272 రోజులు. 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు బ్రతికి దేశాన్ని ఉద్ధరిస్తావని. కానీ 272 రోజులు బయటకు వచ్చిన తర్వాత నువ్వు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అమ్మ విలువ లేకుండా 90 ఏళ్ళు వచ్చిన వృద్ధురాలను బయటికి వెళ్ళేస్తున్నావు. ఇది కాదురా జీవితం అనేది నా ధర్మం. అందుకని ఆ ధర్మం వైపు ప్రయాణం చేస్తున్నాను తల్లి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.